పులివెందుల నియోజకవర్గ టీడీపీ నేత మద్దూరు వెంకట రామిరెడ్డి బ్రాహ్మణపల్లిలోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. వెన్నుపోటు కాదు, వైసీపీ పాలనలో 7 సంవత్సరాలు ప్రజలకు గొడ్డలిపోటు జరిగింది అంటూ వ్యాఖ్యానించారు. పులివెందుల అభివృద్ధి పేరుతో వైసీపీ నేతలకు కాంట్రాక్టులు అప్పగించి కమిషన్ల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. అయితే వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లిని దేవతతో సమానంగా గౌరవిస్తానని పేర్కొంటూ వ్యక్తిగతంగా తమకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. నిన్నటి దినము ఈ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కని 11 మంది ఎమ్మెల్యేల గల ఒక పార్టీ 2019-24 వరకు పరిపాలించినటువంటి పార్టీ తను ఏదైతే అరాచకాలు చేసిందో ఆ అరాచకాల గురించి మరుగున పడిపోయేదానికి నిన్నటి దినం మా ప్రభుత్వం మీద 2 సంవత్సరాల వెన్నుపోటు అనే ఒక నినాదంతో పిలుపు ఇవ్వడము, ఎక్కడెక్కడ వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ లీడర్లు కానీ ఆయన పిలుపు మేరకు పనిచేయడం జరిగింది. 2 సంవత్సరాల ప్రజాపాలన కాదంట, ప్రజా కంటక పాలన అని వాళ్ళు మాట్లాడుతున్నారు. అయ్యా, పులివెందుల ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వైకాపా పార్టీ అధ్యక్షుడికి మరియు వాళ్ళ లీడర్లందరికీ ఒకటే నేను చెప్పేది, 2014-19 వరకు మా ప్రభుత్వం అధికారంలో ఉన్నది. మేము ప్రజావేదిక అనే ప్రజల సౌకర్యార్థము ప్రజల వినతులు స్వీకరించడానికి గ్రీవెన్స్కు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఒక ప్రజావేదిక అనే దాన్ని నిర్మించితే నువ్వు 2024 జూన్ 2వ తేదీ ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఖచ్చితంగా 5 రోజులకు 6 రోజులకు కలెక్టర్ల మీటింగ్ పెట్టి, ఎస్పీల మీటింగ్ పెట్టి మరుసటి రోజు కూల్చివేల్చిన ఘనత నీది. అంటే ప్రజల సొమ్మును అపహాస్యం చేసిన వ్యక్తివి నువ్వు. ఆ రోజే నీకు నీ ప్రభుత్వానికి గడియలు దగ్గర పడినాయని చెప్పి మేము గారు మాట్లాడడం జరిగింది. ఈరోజు మా ప్రభుత్వం మీద మీరు తలపెట్టినటువంటి కార్యక్రమాలు అన్నీ ప్రజలు గ్రహిస్తున్నారు. ఇది 2 సంవత్సరాల వెన్నుపోటు అంటున్నారు. 2 సంవత్సరాలు వెన్నుపోటు కాదు, నీకు ఇప్పటికి 7 సంవత్సరాలు గొడ్డలిపోటు అని చెప్పుకోండి, బాగుంటుంది. మీరు గొడ్డలిపోటు అని చెప్పుకోండి, వెన్నుపోటు పక్కన పెట్టండి. వెన్నుపోటు అనేది గొడ్డలిపోటు అని చెప్పుకోండి, సరిపోతుంది మీకు. ఈ ప్రభుత్వం వచ్చేసి 4,000 రూపాయలు పెన్షన్ చేయడం తప్ప, రైతులకు 20,000 రూపాయలు ఇవ్వడం తప్ప, డిప్పులు పులివెందుల కాన్స్టిట్యున్సీలో స్పెషల్ రాష్ట్రం వద్దు, మన పులివెందుల గురించి మాట్లాడదాం. పులివెందుల కాన్స్టిట్యున్సీలో డ్రిప్పులు విరివిగా రైతులకు ఇవ్వడం తప్ప, ఎర్రవల్ల చెరువుకు నీళ్లు పెట్టి ఈ పులివెందుల నికానికి నీళ్లు చెరువు ఎర్రవల్ల నీళ్లు నింపి చేయడం తప్ప, నువ్వు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినట్టే పులివెందుల్లోనే మేము ఇన్ని పనులు చేసినాము. నువ్వేదో రాష్ట్రం గురించి వద్దు, నువ్వు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించే పులివెందులుంటే మేము మాట్లాడుతున్నాము. నువ్వు చేసింది ఏంది? 30 ఏళ్ళు ఉంటాయి, 20 ఏళ్ళు ఉంటాయని చెప్పి నీ భ్రమం లేకపోయి ఈరోజు ఆర్టీసీ బస్ స్టాండ్ పడగొట్టి నువ్వు చేసి సిటీ మాలను పెట్టావు, డబ్బంతా నాశనం చేసి పెట్టావు. అట్లా చేసి మనము ఏదైతే వంక ఉంటుందో ఆ వంకకు నువ్వు పడవలు తిప్పుతావు, బోటు తిప్పుతావు అని చెప్పి డబ్బంతా రాసేసినావు. ఉలిమేళ్ళు ఎక్కువని పెట్టావు. ఈరోజు నష్టాలు నడుస్తుంది. అది ఏదైనా ఒక పద్ధతి కాకుండా లేకుండా కేవలం కమిషన్ల కోసం ఉలిమేళ్ళు ఎక్కువైతేనేమి, గరండాల వంక అయితేనేమి, ఈ మన సిటీ మాల్ అయితేనేమి, క్రికెట్ స్టేడియం అయితేనేమి, ఈరోజు నీ భ్రమంలో మునిగి 30 ఏళ్ళు 20 ఏళ్ళు అని చెప్పి మీ వాళ్ళకు దోషిపెట్టి చేసిన నువ్వు పులివెందుల ప్రాంత ప్రజలకు వెన్నుపోటు పడిచినావు. ఈరోజు మేము వచ్చిన తర్వాత మా ఇన్ఛార్జి వరలు బీటెక్ రవి గారి చొరవతో మేము ఎర్రవల్ల చెరువుకో నీళ్లు దింపి రమారమి 150 కోట్ల ఈ ప్రాంత రైతులకు మేలు చేసిన ప్రభుత్వం ఏదంటే అది ఎన్డీఏ కూటమి ప్రభుత్వము. నువ్వు ప్రాతినిధ్యం వహించే పులివెందుల కాన్స్టిట్యున్సీలోనే, పక్కన కాదు. మేము తొందరలోనే ఇంకా చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. ఈ వెన్నుపోటు అనేది కాకుండా నువ్వు గొడ్డలపోటు అని పెట్టుకో. మా యువనాయకుడు చెప్పినాడు గొడ్డలపాటు అని చెప్పని, నువ్వు గొడ్డలపోటు పెట్టు. వివేకానుసారం జరిగింది అది కదా నీకు. ఏం జరిగిందో నీకు అందరికి తెలిసిందే. నువ్వు ఇదే ఎంపీ గారు మనకు కడప పార్లమెంటు
అయినటువంటి శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి తల్లి దేవతతో సమానం. నాకు వరకు దేవతకు వైఎస్ అవినాష్ రెడ్డి గారి తల్లి దేవతతో సమానం. అట్లాంటి దేవతతో సమానం తల్లిని తీసుకుపోయి నువ్వు గొడ్డల పోటు ఎన్నుపోటు కాకోకుంటే నువ్వు కర్నూలులో డ్రామా ప్లే చేస్తావా? తల్లిని అడ్డం పెట్టుకొని ఎవడన్నా ఏ కొడుకున్నాడో తల్లిని పైన కూర్చోబెడతాడు. నువ్వు తప్పు చేయకోకుంటే కర్నూలులో ఎందుకు ఇంత డ్రామా జరగాల్సి వచ్చింది? సిబిఐ నీ ప్రభుత్వము సిబిఐలో చేసి ఉన్నారు, కర్నూలులో దిగినారు, అరెస్ట్ చేస్తారని ఉద్యమంతో తల్లికి ఆరోగ్యం బాగలేదని ఆ దేవత లాంటి వ్యక్తికి హాస్పిటల్లో చేర్పించి నువ్వు కాపాడుకున్న దానికి డ్రామా ప్లే చేసిన వ్యక్తి నువ్వు. మీరు మా ప్రభుత్వాన్ని గొడ్డలి వెన్నుపోటు అని మాట్లాడతారా? ఇది పద్ధతి కాదు. ముందు పులివెందులు చక్కదిద్దుకోండి. ఏదున్నావుడక మీ పార్టీకి భవిష్యత్తు లేదు. 11 మంది ఎమ్మెల్యేలో నువ్వు ఒక ఎమ్మెల్యేవి. దయచేసి పులివెందుల ప్రాంత ప్రజలకు, కడప జిల్లా ప్రజలకు వెన్నుపోటు పడిచింది ఎవరంటే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. నేను గతం గురించి మాట్లాడను, ఎందుకంటే చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడితే మనకి ఏం రాదు. నీకు రాజశేఖర్ సార్ గురించి మాట్లాడటం లేదు, పెద్ద రాజాడి గురించి మనం ఎవరితో మాట్లాడటం లేదు. నువ్వు లైవ్ లో ఉంటావు, నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసినావు, నువ్వు కడప జిల్లాకు స్టీల్ ప్లాంట్ అన్నావు. ఏమైంది స్టీల్ ప్లాంట్? ఎక్కడ పోయింది స్టీల్ ప్లాంట్? పులివెందుల్లోని 870 కోట్లు 900 కోట్లు ఖర్చు పెడితే ప్రతి ఒక్కటి పెండింగ్ పనులే, అన్ని 50-30% అయిపోయినట్టు. కావున దయచేసి పులివెందుల ప్రాంత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఫస్ట్ నీ తప్పులను ఈ రాష్ట్రంలో ఉండే వైకాపా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినోళ్ళు కానీ, ఎమ్మెల్యేగా ఉన్నోళ్ళు కానీ, ఎమ్మెల్సీగా ఉన్నోళ్ళు కానీ ముందు మీ నాయకుడు నిలదీయండి. పులివెందుల ప్రాంత ప్రజలకు నువ్వు వెన్నుపోటు పరిచినావు అని చెప్పి నీకు 90,000-30,000 తగ్గించారు. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కానీ వెన్నుపోటు పొడిచినటువంటి ప్రజలు నిన్ను చిత్తుగా ఓడితే సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే నువ్వు పులివెందుల ప్రాంత ప్రజానీకానికి వెన్నుపోటు పరిచినావు, నువ్వు నీ కుటుంబము. అందుకు కాబట్టి రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నీకు వెన్నుపోటుగా ప్రజలు పొడిచారు నీకు వెనికి పక్క వీపుకు. కావున దయచేసి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం మంచి పనులు చేస్తుంది కాబట్టి ప్రభుత్వానికి మంచి విమర్శలు చేయాలి. ప్రధాన ప్రతిపక్షంగానే కాదు, ఒక సాధారణ ఎమ్మెల్యేవి నువ్వు అసెంబ్లీకి పోవు, బయట ఉండి మాట్లాడతావు. సమాధానం ఎక్కడ దొరుకుతుంది నీకు? అసెంబ్లీ వేదిక ఎమ్మెల్యేకి బయట కూర్చుని చెట్టు గిట్టు కాదు నీకు. అందుకాబట్టి దయచేసి పులివెందుల ప్రాంత సంబంధించిన 7 మండలాలు కానీ టౌన్ పార్టీ వాళ్ళకి కానీ చెప్పేది ఒకటే, ఏదైనా కానీ అభివృద్ధికి సహకరించి తోడ్పాటు చేయండి. కానీ మీ నాయకుడు చెప్పిన దానికల్లా తల ఊపుతా వచ్చే నేను అడిగిన దానిలకు సమాధానం మీ దగ్గర ఉండదు ఈరోజు. కావున దయచేసి అందరము, ఈ రాష్ట్రం విడిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది, 2014-24 12 ఏళ్ళు అవుతుంది. ఈ రాష్ట్రానికి ఒక నాయకుడు దొరికినాడు. ఆ నాయకుడు 2014-19లో కంటిన్యూషన్ అయింది. ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చింది. ఈ రోజుకు మన భవిష్యత్తు వేరేగా ఉందో. మీరు వెన్నుపోటు అంటారు కదా, మీరు ఎవరైనా కానీ పులివెందుల్లో మా ఇంటికాడికి వద్దు, మా కర్త వద్దు, మీరు నేను వేదిక చెబుతా, వెంకటేశ్వరుని గుడి దగ్గర మీరు డేట్ ఇచ్చి పలానా రోజు అంటామంటే నేను బస్సు పెట్టి అమరావతి ప్రాంతంలో జరిగే అభివృద్ధి గురించి మిమ్మల్ని తొడగబోయి మీ కళ్ళకు చూపించే మార్గం ఏర్పాటు చేస్తా. ఏం జరుగుతుంది డెవలప్మెంట్ అనేది. విశాఖపట్నం పోండి, ఏమేమి జరిగేది ఒక్కటేనా? నిన్న 4,000 కోట్లతో జమ్మలమడుగులో సోలార్ ప్లాంట్ ఓపెనింగ్, భూమి పూజ కాదు ఇది. ఈరోజు మనకు ఉపయోగపడుతుంది. ఎండల కాలం నాటికి ఎక్కడైనా కానీ నీకు విద్యుత్ పెండింగ్ లేదంటే 4,000 కోట్లతో ఆ రోజు నీకు ఎక్కడ కడుపు మండి నువ్వు మా కుటుంబం ఇట్టాలు తట్టాలి కాదని మమ్మల్ని అందరినీ ఉచ్చులోకి దించి మా నారా లోకేష్ యువనాయకుడు వచ్చిన ప్రోగ్రామ్ను సక్సెస్ కాకుండా చేసిన కుటీల యత్నం చేసినటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది పద్ధతి కాదు. రాజకీయం చేయొచ్చు, ఎలక్షన్లు అప్పుడు చేయాలా, పార్టీ గెలిచేదాన్ని నీ పార్టీ చేయి. ప్రజలను మభ్యపెట్టేదాన్ని చేసేదానికి ఇక్కడ ఎవరు లేరు. అందరూ నీ చరిత్ర తెలిసిపోయింది. నువ్వు జన్మలో ముఖ్యమంత్రి కాబోవు. ఎందుకంటే ప్రాంత ప్రజలు ఒకసారి దెబ్బతిన్న తర్వాత ఎవడు ఒప్పుకోరు. కావున ముఖ్యంగా మరి మనందరము పార్టీలు వేరే ఉండక ఒక దాంట్లో ఉంటాం కాబట్టి డెవలప్మెంట్ విషయంలో పోటీ పడండి. కానీ ఇట్లా దాంట్లో మీరు తెలివి తక్కువ పనులు చేయదని కోరుకుంటూ వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని మరి ఒకసారి దేవుని కానీ కోరుకుంటాను. వాళ్ళు మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పండి.